ఏదో పెద్ద కార్ వచ్చినట్టున్నది రా, జరుగు. హే చిచ్చాస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం బెంగళూరులో కమర్షియల్ స్ట్రీట్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ మారతల్లి బ్రిడ్జ్ దగ్గరికి మారతల్లి బ్రిడ్జ్కి అయితే వెళ్ళబోతున్నాం. రూమ్ నుంచి స్టార్ట్ అయినామో లేదో, వర్షం అయితే స్టార్ట్ అయింది అప్పుడే. పొద్దుగాల నుంచి వర్షం పడదు, కానీ ఇప్పుడే వర్షం పడుతుంది. శివాని మారతల్లి బ్రిడ్జ్ నుంచి ఇప్పుడైతే మనం బస్ అయితే ఎక్కినాం. ఇక్కడ బస్సు టికెట్ వచ్చేసి 140 రూపీస్ ఏమో పడ్డది. ఒక్కరికి 33 రూపీస్ ఏమో తీసుకున్నాం. మిలిటరీ అకౌంట్స్కి అయితే తీసుకున్నాము. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్ ఎక్కి మళ్ళీ కమర్షియల్ స్ట్రీట్కి అయితే పోవాలి. మళ్ళీ అక్కడికి పోయినాక ఏదో సంగతి చూద్దాం. కమర్షియల్ స్ట్రీట్ కనుక పోదాం అనుకుంటే ఇక లాస్ట్కి మళ్ళీ చర్చ్ స్ట్రీట్ పోదాం అనుకుంటాను. ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఫస్ట్ బస్ ఎక్కిన కాడ ఆయన కండక్టర్ ఏమో పోతుంది అని చెప్పిండు. మళ్ళీ ఆ నుంచి మన లైఫ్ స్టైల్ అనే ప్లేస్లో దింపిండు. ఆ స్పాట్ కాడ దింపిన తర్వాత మళ్ళీ ఆ నుంచి చూస్తే చర్చ్ స్ట్రీట్ దగ్గర ఉంది కమర్షియల్ స్ట్రీట్ కంటే. ఏమన్నా మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసి మళ్ళీ చర్చ్ స్ట్రీట్కి అయితే పోతాను. మళ్ళీ చర్చ్ స్ట్రీట్కి పోయినాకనే అక్కడనే స్పెండ్ చేస్తాం. ఒకవేళ టైం మిలిగితే కమర్షియల్ స్ట్రీట్కి పోదాం. చర్చ్ స్ట్రీట్ అంటే ఈ అమ్మ ఏదో అనుకుంటా. ఈ మొత్తం స్ట్రీట్ ఏది బెంగళూరులో చర్చ్ స్ట్రీట్ ఎట్లుంటుందో చూడరు. ఏదో ఇక్కడ ఒక స్టార్ బక్స్ ఉంది. చూడనీకి వ్యూ అయితే బాగుంది, నీట్గా. మొత్తం ఒక ఫారెన్లో లుక్ ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంది. మొత్తం ఇక్కడ ఒక్కొక్కరు అయితే ఘోరంగా బట్టలు వేసుకున్నారు. మొత్తం హవా ఉన్నారు. సేమ్ మన ఫారెన్ టైప్ ఎట్లుంటుందో అట్లున్నది బెంగళూరు చర్చ్ స్ట్రీట్. ఈరోజు సండే కదా, ఈరోజు ఫుల్ మంది వస్తారు. మొత్తం పైన ఇక్కడ ఏదో బార్ ఉన్నట్టున్నది. ఇది బార్ అనుకుంటా. మొత్తం ఫుల్ పార్టీ, ఎంజాయ్ పండుగ అనుకుంటా. ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు లేట్ అవుతుంది అని అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చినాక కరెక్ట్ టైంకే వచ్చినాం అనిపిస్తుంది. కరెక్ట్ నైట్ వ్యూ చూడనీకే మస్తు ఉంటుంది. మొత్తం ఫుల్ మంది ఉన్నారు. ఈరోజు సండే కదా, ఇది సండే కాబట్టి ఫుల్ మంది వస్తారు. బాగా ట్రాఫిక్ ఉంటుంది నైట్ అయితే. నైట్ రిటర్న్ పోగా ఉంటుంది సుక్కలు. అందరూ వింత బట్టలు వేసుకొని ఒక్కొక్కరు హెవీగా వస్తారు. హైలైట్ ఉంటుంది. చూసుకుంటావా అమ్మా? लोकेशन अच्छा है. किकी तेरा जैन लैंग्वेज है ना? हाँ मुंदेलखंड में कुछ बोलो. सब्सक्राइब करो ऐसे. इधर देख. कुछ बोल. काय को परेशान कर रहे हो यार? वो तो हिंदी है यार. अरे దాంట్లో కూడా ఇట్లనే చెప్తారట్రా. అరే సాలే అరే मैकेरोडे कैसा है रे? कितने है इसका? कितना? 650. అమ్మో కొంత రేటా? దాని పేరా? ఇది లబుబు కాదురా, కబూబు. గంత రేట్ ఏందిరా బాబు, మరి ఘోరంగా ఉంది. అక్క వీటి ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయి, కానీ రేట్లే ఒక్కొక్కటి 200 300 బాగా రేట్లు చెప్తాను. क्या कितना बोला इसका?
300 350 350 रुपीस अम्मा ने ऐसे then you press it. ఓకే అట్లా ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది దీనికి 350 రూపాయలు అట వర్త్ అంటారా ఏది దీనికి 180యా కాకపోతే మంచిగా ఉన్నాయి కదా ఇవి ఇట్లా కదా మరి కొంచెం ప్రీమియం లుక్ अच्छा लगता पर कास्ट ज़्यादा है मेरे पास दिमाग है इसलिए ले रही हूँ ले लेती हूँ किकी को नहीं है नहीं स्लीप दे आके सोफा అమ్మ ఏది వదిలినా వదిలేకపోయినా కానీ వర్షం అయితే అస్సలుగా వదులుతలేదురా మనల్ని పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు అసలుకి వర్షం కొట్టుడు బంద్ అవుడు సావ కొడుతుంది ఏదో పెద్ద కార్ వచ్చినట్టున్నది రా జరుగు ఏం కార్ రా ఇది పోర్చి నా తాత ఏం కాదు హైలైట్ ఉందిరా వార్జీ फोटोज ले ली फोटो ले ली मैं वो भी उसले भी फोटो ले ली అందరు ఫోటోస్ తీసుకుంటారు దీన్ని वो अंदर बैठ के देख रहा లోపల ఉన్నాడు అయితే ఫుల్ ఖుషి అయి ఉంటాడు కదా गाड़ी देख रहा है లోపల अपन किकी, ऐसे क्यों किकी। देख रहा है भाई अच्छा है ना वो मेरे को चाहिए है वो यार हाँ मैं तेरे पापा का बोल हाँ तेरा पापा का बोल पापा मेरे को ये पोच चाहिए ओ।